ఒక పేషెంట్కి టోరిక్ ఇంట్రాక్యులర్ లెన్స్ పెట్టి క్యాటరాక్ట్ సర్జరీ చేయబోతున్నాం. సో బేసికలీ ఎప్పుడైనా సర్జరీ ముందు స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డాక్టర్స్ ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు అక్కడ ఉన్న మైక్రోబ్స్, బ్యాక్టీరియా అవన్నీ వాళ్ళతో పాటు వాళ్ళ డ్రెస్లో తిరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఓటీలో ఆపరేషన్ థియేటర్ లోపల వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ డ్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓటీ స్క్రబ్స్ అనేది వాడాలి. నౌ దట్ స్క్రబ్బింగ్ ఇస్ ఓవర్, వీల్ డ్రై ది హ్యాండ్స్ విత్ అ స్టరైల్ క్లాత్. సో ఇందులో కూడా వాట్ వి యూస్ ఫర్ వన్ హ్యాండ్ దట్ వీ డోంట్ యూస్ ఫర్ ది అదర్ హ్యాండ్. సో ఇప్పుడు పేషెంట్ని క్లీన్ చేసి పెయింట్ చేసి ఈ డ్రేప్ అనేది వేసాక కంటి మీద ఒక క్లిప్ పెడతాం, ఆ కన్ను మూసుకోకుండా, కన్ను క్లోజ్ అవ్వకుండా, బ్లింక్ చేయకుండా. సో ఇది చేశాక ఇప్పుడు మనం సర్జరీ వేయకుండా స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ పేషెంట్కి మనం చేసే సర్జరీ టోరిక్ లెన్స్ పెట్టి చేసే సర్జరీ, క్యాటరాక్ట్ సర్జరీనే, కానీ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ లెన్స్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ పేషెంట్కి పాత టెరీజియం అనే పొర వలన సిలిండ్రికల్ పవర్ అనేది ఉంది. సో ఈ లెన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ యాక్సిస్లో పెట్టాలి మనం. సో ఇది టోరిక్ మార్కింగ్ అన్నమాట. సో ఈ పాయింటెడ్ లైన్స్ మనం మార్క్ చేసాము. సో ఫైనల్గా లెన్స్ వేసినప్పుడు ఆ లెన్స్ యాక్సిస్ అనేది ఈ యాంగిల్లో ఉండాలి. అప్పుడు పేషెంట్ సిలిండ్రికల్ పవర్ అనేది ఈ లెన్స్ ద్వారా కరెక్ట్ చేయగలం అన్నమాట. ఈ హారిజాంటల్ మార్కింగ్ మనం క్యాటరాక్ట్ సర్జరీ చేసే ముందు, పేషెంట్ని లోపల షిఫ్ట్ చేసే ముందు కూర్చోపెట్టి చేస్తాం. ఎందుకంటే పడుకున్నాక కన్ను ఒక ఫ్యూ డిగ్రీస్ ఇలా టిల్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ యాక్సిస్ మార్కింగ్ అనేది పడుకున్నాక చేస్తే సరిగా రాదు. అందుకని బయట ఓపీడీలో స్లిట్ ల్యాంప్ మీద మార్క్ చేసి ఈ 0, 180 అప్పుడు లోపలికి తీసుకొస్తాం. తర్వాత వి మార్క్ ది అదర్ యాక్సిస్, దాన్ని బట్టి మిగతా యాక్సిస్ అనేది మార్క్ చేస్తాం. క్యాటరాక్ట్ అనేది ఒక లెన్స్లో వస్తుంది, మన న్యాచురల్ లెన్స్. ఆ న్యాచురల్ లెన్స్కి 2 క్యాప్సూల్స్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ ఒక క్యాప్సూల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఇన్ క్యాటరాక్ట్ సర్జరీ ఇస్ ఫ్రంట్ సైడ్ ఉన్న క్యాప్సూల్ని మనం ఒక చిన్న పీలింగ్ టెక్నిక్ ద్వారా కట్ చేస్తాం. దాని ద్వారా ఒక ఓపెనింగ్ తయారు చేస్తాం. స్మాల్ క్యాటరాక్ట్ బిట్స్ని ఈ మషిన్ ద్వారా చిన్న చిన్న ఎమల్సిఫై చేసి తీసేస్తాం. ఇప్పుడు క్యాటరాక్ట్ మొత్తం తీసేసాము. తీసేసి పక్కనున్న క్యాప్సూల్ ఫైబర్స్ అంతా కూడా క్లీన్ చేసాం, కార్టికల్ ఫైబర్స్. ఇప్పుడు ఒక కంట్లో ఒక జెల్ వేసి లెన్స్ అనేది ఇంప్లాంట్ చేయబోతున్నాను. సో బేసికలీ లెన్స్ అనేది ఫోల్డబుల్ లెన్స్, 2.8 mm ఇన్సిజన్, 2.2 mm ఇన్సిజన్లో నుంచి వెళ్తుంది. సో ఈ ఫోల్డబుల్ లెన్స్, ఇక్కడ లెన్స్ అంతా ఈ చిన్న కార్ట్రిడ్జ్లో ఫోల్డ్ అయి ఉంది అన్నమాట. అది మనం ఇంజెక్టర్ ద్వారా లోపలికి వేసాక అది మొత్తం ఓపెన్ అయ్యి ఇట్ విల్ టేక్ అప్ ద ఎంటైర్ స్పేస్. లెన్స్లో మార్కింగ్స్ ఉంటాయి. ఆ మార్కింగ్స్ని మనం ముందు మార్క్ చేసిన యాక్సిస్తో అలైన్ చేయాలి. దాని తర్వాత మనం వేసిన జెల్ అండ్ విస్కో ఎలాస్టిక్ అంటారు, అదంతా లెన్స్ ముందు వెనక ఉన్న విస్కో ఎలాస్టిక్ క్లీన్ చేయాలి. So we have checked if the marking on the lens
అదిను మనం బయట చేసిన మార్కింగ్ ఒకే అలైన్మెంట్లో ఉందో లేదా అని అది కన్ఫర్మ్ చేశాక వీ హ్యావ్ ఫినిష్ ద కేస్. నౌ వీ కెన్ క్లోజ్. సర్జరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంప్లాంట్ చేసింది టోరిక్ ఇంట్రాక్యులర్ లెన్స్ మాట. సో టోరిక్ లెన్స్ని ఒక పర్టికులర్ యాక్సిస్లో లోడ్ చేసి యూ ఫినిష్ ద సర్జరీ. సో ఇప్పుడు పేషెంట్కి పట్టీ కట్టడం, ప్యాచ్ పెట్టడం అలాంటివన్నీ అడ్వాన్స్డ్ ప్రాసెస్లో అంత అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం గ్లాసెస్ పెట్టేసి, ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టి పేషెంట్ని బయటకు పంపిస్తాం. చూసారు కదా, ఇది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాటరాక్ట్ సర్జరీ. 15 minutes లోపల మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ పెయిన్లెస్ సర్జరీ. మనం డ్రాప్స్ వేసి చేస్తాము. పెయిన్ అనేది ఉండదు, కంటి మూమెంట్ ఉంటుంది. వాళ్ళు ఊరికే లైట్ ఫోకస్ చేస్తూనే మొత్తం సర్జరీ సీమ్లెస్గా అయిపోతుంది. దాని తర్వాత ప్యాచ్ పెట్టడం అవన్నీ కూడా అవసరం లేదు, ఎందుకంటే దిస్ ఇస్ 2.8 mm చాలా చిన్న కట్ ద్వారా ఈ మొత్తం ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇట్స్ అ వెరీ ఈజీ అండ్ సీమ్లెస్ ప్రొసీజర్.